1969లో నేను వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, మాస్టర్ డిగ్రీ చేస్తున్నామని ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ మీద. ఆ ఉద్యమం మూలంగా మాకు ఒక సంవత్సరం కుంటుపడింది, ఒక సంవత్సరం కాలేజీ మూసివేయబడింది. అంత ఉధృతంగా జరిగింది. దాదాపు 300 మంది ముఖ్యంగా విద్యార్థులు ప్రాణాలు అర్పించారు. ఆ తర్వాత మళ్ళా 2011లో ఉద్యమం మొదలైంది. అంత ఉధృతంగా కాకపోయినా చాలా ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది. పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నేను తెలంగాణ వచ్చేది సార్ చెప్పినట్టు 1969 గురించి అంత ఐడియా లేదు, కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఒక ప్రత్యేక ఉద్యమ పార్టీ ఏర్పడినప్పటికీ అవగాహన ఉండే. సో దాంతో మన పాతకాలంలో 1969లో డ్యూరింగ్ చెన్నారెడ్డి టైంలో, చెన్నారెడ్డి గారు సీఎం ఉన్న చెన్నారెడ్డి గారి టైంలో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఈ యొక్క ఉద్యమం, తెలంగాణ అంటేనే ఉద్యమాలకు, పోరాటకు ఒక పేరు ప్రసిద్ధి. ఎందుకంటే నవాబ్స్ టైం నుంచే, రజాకర్ల టైం నుంచి పోరాట పటిమలో తెలంగాణ ప్రజలు చాలా అంటే దాంతో ఏమంటారు, ఒక స్ఫూర్తి, ఒక ధైర్యవంతులుగా ఎదుర్కొనే శక్తి తెలంగాణ ప్రజల్లో ఉండేది. బికాజ్ ఆఫ్ రజాకారులే కానీ, ఇది నవాబుల వల్ల కానీ.